నాయనా భృగు, మా విభూది అడ్డబొట్టు తెల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఇది భక్తికి ప్రధానం. మా విష్ణువు తిరునామం చూడు, అటూ ఇటూ తెలుపు, మధ్యలో ఎరుపు. ఆ ఎరుపే ధర్మకాటాలో ముళ్ళు లాంటిది. భక్తి ఎంత, శక్తి ఎంత, యుక్తి ఎంత, అసలు ముక్తి ఎంత? విష్ణు మాయ ముందు మానవుడి యొక్క మాయలు చెల్లవు. మేము ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మేము జపిస్తాం. మా విష్ణువు ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి పఠిస్తాడు. ఒకరి శక్తిని మరొకరు మేము పంచుకుంటూ సృష్టిని సాగిస్తూ ఉంటాం. సరే, ఏదైతే ఇప్పుడైనా నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. కలియుగంలో భక్తి ప్రధానం కానీ ఇతరత్రా ఏమీ కాదు. మా పార్వతి నిన్ను శక్తిహీనుని చేస్తానంది కనుక, అంటే తెలిసిందా? జాగ్రత్త. శక్తి సంచలనం పోతే పక్షవాతం వచ్చినట్టే, జాగ్రత్తగా వెళ్ళమన్నాడు. భయపడుతూ పార్వతీ పరమేశ్వర్లకి భృగు మహర్షి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి తిన్నగా బయలుదేరాడు. గోలోకంబునతిక్రమించి ధ్రువముఖ్యులు